ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో నిన్న వర్షం దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉపశమనం లభించినట్టయింది. అయితే రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రధానంగా అరటి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కడప జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలుల కారణంగా అరటి పంట దెబ్బతింది. చింతకొమ్మదిన్నె, కాజీపేట మండలాల్లో దాదాపు 200 హెక్టార్లలో అరటి పంట నేల కొరిగింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అరటి, బొప్పాయి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్న వర్షం దంచికొట్టింది. పుట్టపర్తి, నల్లమడ మండలాల్లో మొక్కజొన్న దెబ్బతింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు 500 ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టుగా స్థానిక రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు తమను నిండా ముంచాయని చెబుతున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలుల కారణంగా అరటి పంట దెబ్బతింది. చింతకొమ్మదిన్నె, కాజీపేట మండలాల్లో దాదాపు 200 హెక్టార్లలో అరటి పంట నేల కొరిగింది. కోత దశకు వచ్చిన పంట నాశనం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అరటి, బొప్పాయి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జన్నివారిపల్లిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలుల వల్ల గ్రామంలోని విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొక్కజొన్న పంట కూడా నేల కొరిగింది. దాదాపు 500 ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టు స్థానిక రైతులు అంటున్నారు.